నమస్కారం సనాతనులారా, మన సనాతన శివ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం హైందవ ధర్మ రక్షకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్రను, ఆయన చేసిన ధర్మ యుద్ధాలను మరియు హిందూ దేవాలయాల కోసం ఆయన పడిన తపనను వివరించబోతున్నాం. శివాజీ మహారాజ్ కేవలం ఒక రాజు మాత్రమే కాదు, ఒక గొప్ప విజనరీ. ఒకవేళ ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టకపోయి ఉంటే ఈ రోజు మీ పేరు రామ్ లేదా కృష్ణ అని ఉండేదా? అసలు ఈ దేశంలో హిందూ ధర్మం మిగిలి ఉండేదా? మొఘలుల గుండెల్లో నిద్రపోయిన ఆ సింహం గురించి, మన అస్తిత్వాన్ని కాపాడిన ఆ దేవుడి గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన నిజం. ఇలాంటి మరిన్ని ధర్మరక్షణ గాథలు మరియు మన చరిత్ర గురించి నిజాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన సనాతన శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మన ధర్మ విశేషాలు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. భారతదేశ చరిత్రలో ఎందరో రాజులు వచ్చారు, వెళ్లారు. కానీ ఒకే ఒక్క పేరు వింటే నేటికీ నరాలు ఉప్పొంగుతాయి, గుండె గర్వంతో ఉబ్బుతుంది. ఆయనే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన కేవలం ఒక రాజు మాత్రమే కాదు, కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం. అంతరించిపోతున్న హిందూ ధర్మానికి ఊపిరి పోసిన ఆ మహావీరుడి రక్తం ఉడికించే గాథ ఇది. అది 17వ శతాబ్దం. భారతదేశం ఇస్లామిక్ ఆక్రమణదారుల కబంధ హస్తాల్లో చిక్కుకుంది. ఉత్తరాన మొఘలులు, దక్షిణాన సుల్తానులు. దేవాలయాలు నేలమట్టమవుతున్నాయి. బలవంతకు మత మార్పిడులతో ధర్మం విలవిలలాడుతోంది. సరిగ్గా అదే సమయంలో మహారాష్ట్రలోని శివనేరి కోటలో ఒక సింహం జన్మించింది. తల్లి జీజాబాయి నేర్పిన రామాయణ, భారత గాథలు, తండ్రి షాజీ బోన్స్లే నేర్పిన యుద్ధతంత్రాలు శివాజీని ఒక అజేయ శక్తిగా మార్చాయి. కేవలం 15 ఏళ్ల వయసులో రాయరేశ్వర ఆలయంలో తన వేలిని కోసుకుని ఆ రక్తంతో శివలింగానికి అభిషేకం చేస్తూ హిందవి స్వరాజ్యం స్థాపన కోసం ఆ శివుడి సాక్షిగా ప్రతిజ్ఞ చేశారు. ఆయన యుద్ధం చేసింది భూమి కోసం కాదు, మన ధర్మం కోసం. తనకంటే రెట్టింపు సైన్యం ఉన్న శత్రువులను తన గెరిల్లా యుద్ధ తంత్రంతో ముప్పు తిప్పలు పెట్టారు. బిజాపూర్ సుల్తాను పంపిన ఆ రాక్షసుడు అఫ్జల్ ఖాన్ హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తూ గర్వంతో వచ్చిన ఆ క్రూరుడిని ప్రతాప్గఢ్ పాదాల చెంత పులిగోర్లతో చీల్చి చెండాడారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పంపిన షైస్తా ఖాన్ వేలను నరికి మొఘలుల అహంకారాన్ని మట్టిలో కలిపారు. శివాజీని మనం ఎందుకు దేవుడిగా కొలుస్తాం? ఎందుకంటే ఆయన కత్తి పట్టింది మన అస్తిత్వాన్ని కాపాడటానికి. పోర్చుగీస్ వారు ధ్వంసం చేసిన గోవాలోని సప్తకోటేశ్వర ఆలయాన్ని పునర్నిర్మించారు. శ్రీశైల క్షేత్రంలో మొఘలుల ముప్పును అడ్డుకుని మల్లికార్జున స్వామి సన్నిధిలో గోపురాన్ని నిర్మించారు. బలవంతంగా మత మార్పిడికి గురైన వారిని తిరిగి హిందూ ధర్మంలోకి ఆహ్వానించి శుద్ధి ప్రక్రియను మొదలుపెట్టారు. పరిపాలనలో పర్షియన్ భాషను తొలగించి సంస్కృతానికి, మరాఠీకి పెద్దపీట వేసి మన భాషా సంస్కృతులను కాపాడారు. మిత్రులారా, ఒకవేళ ఆనాడు శివాజీ మహారాజు పుట్టకపోయి ఉంటే ఈ రోజు మన దేవాలయాలు ఉండేవి కావు, మన దేవుళ్ల పేర్లు మనకు మిగిలేవి కావు. ఆయన రగిల్చిన ఆ స్వరాజ్య కాంక్షే నేటి స్వతంత్ర భారతానికి పునాది. గుర్తుంచుకోండి, శివాజీ అంటే ఒక వ్యక్తి కాదు, శివాజీ అంటే ఒక అజేయమైన ఆలోచన. జై భవానీ, జై శివాజీ. మిత్రులారా, శివాజీ మహారాజు చూపిన బాటలో నడవడం అంటే ధర్మాన్ని ప్రేమించడం, స్త్రీలను గౌరవించడం మరియు అన్యాయాన్ని ఎదిరించడం. ఈ వీడియో మీకు స్ఫూర్తినిచ్చిందని నేను నమ్ముతున్నాను. మీకు అత్యంత ఇష్టమైన శివాజీ మహారాజు సంఘటన ఏది? కింద కామెంట్ సెక్షన్ లో జై శివాజీ అని టైప్ చేసి మాకు తెలియజేయండి. మళ్ళీ మరో పవర్ఫుల్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.